బీర చెట్లు అయితే నేను వేసిన కాలేని చూద్దాం. చూడండి, ఒక కాయ వేసినట్టున్నది. సరే, ఏదైతే పప్పులకు పనిచేస్తుంది కదా. ఇది బీర రీసెంట్గా వేసిన కాకర మొలిసినాయి. ఇక్కడ మొలిసిందంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోయినట్టే. ఇక మనకు ఆల్రెడీ బీర పిండి ఉన్నది. చూడండి, అక్కడ ఒకటి పిండి పడుతుంది కదా. ఓకే, కొన్ని వచ్చినా మనకు పర్లేదు కదా. ఇక్కడ మనకు సొర మొన్న రీసెంట్గా మళ్ళీ కొన్ని వేసిన గింజలు. ఇప్పుడు అది ఒకవేళ పెరిగిందంటే ఆటోమేటిక్గా ఎనుగు వైపు నేను పారిచ్చే ప్రయత్నం చేస్తా. ఆ తర్వాత నెక్స్ట్ ఇది కూడా మనకు ఇప్పుడు పారే అవకాశాలు ఉంటాయి. వర్షాకాలమే కాబట్టి అప్పుడో వర్షం పడ్డా కూడా నో ప్రాబ్లం. ఇదంతా పారుతుంది సొర ఒకవేళ అవకాశం ఉంటే. ఇవి నేను ఇంతకుముందు సొరపాదులు చిన్నగా ఉన్నాయి కదా, ఇవి చూడండి. ఇవి నేను మే నెలలో వేసినవి. లక్ ఏంటంటే నేను వేసిన చోట కొన్ని అయితే మిస్ అయినాయి, కొన్ని మాత్రం సక్సెస్ అయినాయి. ఆ సక్సెస్ అయిన వాటర్ చూసినట్టయితే చూడండి, ఇప్పుడు మనకు ఇక్కడ బచ్పన్ ఉన్నది. ఓకే, ఇది ఉంది ఫస్ట్ కాయ. ఇప్పుడు ఈ టైంలో మనకు రావడం ఫస్ట్ కాయ ఇవి. ఓకే, ఇక్కడ ఒకటి ఉంది, చిన్నగా ఉన్న పర్లే. ఓకే, లేత కాయలైనా కూడా బాగానే ఉంటాయి. ఇవి 2 కాయలు దొరికినాయి. ఇంకేమన్నా ఉన్నాయా చూద్దాం, ఎందుకైనా మంచిదే. ఎందుకంటే 2 డేస్లో ఇది ముదిరిపోతుంది. ఫస్ట్ నేను తీగకూరలకు సంబంధించి ఫస్ట్ హార్వెస్ట్ అండి ఇది ఈ సంవత్సరం. అనివార్యమై తెంపుతున్నా, ఎందుకంటే మేము పోతున్నామని ఇక్కడి నుంచి. చూడండి, దొండకాయలు. ఇది నేను పెన్సిల్ దొండ అని చెప్పేసి నేను ఇంతకుముందు చెప్పిన కదండి. ఇది ఇక్కడ పెట్టిన చెట్టు 4 కాయలు కాసింది. దీనికి నెక్స్ట్ వారం వచ్చినప్పుడు పని చేసే ప్రయత్నం చేస్తా.